హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. ఈరోజు మార్కెట్ అంటే ఒకటి మార్కెట్ గురించి మాట్లాడతాను, రెండు రిజల్ట్స్ గురించి, కంపెనీ రిజల్ట్స్, తర్వాత బేస్డ్ ఆన్ కంపెనీస్ రిజల్ట్స్ మార్కెట్ ప్రైస్ అంటే పర్టికులర్ స్టాక్ తాలూకు ప్రైస్ ఎలా ప్రతిబింబిస్తుంది, హౌ ఇట్ రిఫ్లెక్ట్స్, హౌ ఇట్ హ్యాస్ కనెక్షన్ విత్ ది రిలేషన్షిప్ విత్ ది ప్రైస్. రిజల్ట్స్కి ప్రైస్కి అంటే రిజల్ట్ బాగుంటే ప్రైస్ పెరగాలి, రిజల్ట్ బాగోపోతే ప్రైస్ తగ్గాలి. అది బేసిక్గా అర్థం చేసుకోవాల్సింది. కానీ అలాగే జరుగుతుందా? జరగదు కదా. ఈ వైవిధ్యం వస్తుంది కదా, దాని గురించి మాట్లాడతాను. అంటే బై టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అశోక్ లేలాండ్, అరవిందో ఫార్మా ఎట్సెట్రా. మూడేంటంటే మార్కెట్ ప్రస్తుతం నేరో రేంజ్లో ఉంది కదా, దాని గురించి మాట్లాడతాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మార్కెట్ అక్కడక్కడే ఏమాత్రం మూమెంట్ లేదు. అంటే నాన్ ఈవెంట్ డే లాగా ఏమీ లేదు, మార్కెట్లో మూమెంటే లేదు. ఈరోజు టోటల్ రేంజ్ ఒక 80 to 90 పాయింట్స్ ఉంటుంది, బిలో 100 పాయింట్స్ రేంజ్. ఇంతకుముందు కూడా ఈ వీక్ దాదాపు అలాగే జరిగింది, పెద్ద మూమెంట్ ఏం రాలేదు. అంటే 11,300 దగ్గర స్థాయిగా మొత్తం కొంచెం అటు కొంచెం ఇటు ఊగుతూ 11,300 దగ్గర ఆగిపోయింది వచ్చి. అయితే బయర్స్ ఆర్ నాట్ పుషింగ్ అప్, డిసైసివ్గా మార్కెట్ని పైకి తీసుకెళ్ళిపోవటం లేదు. అంటే వెయిట్ అండ్ వాచ్ పొజిషన్లో ఉన్నారా, అది అర్థం చేసుకోవాల్సింది. రెండు, సెల్లర్స్ షార్ట్ సెల్ చేయడానికి, అమ్మటానికి చొరవ చూపించడం లేదు, ధైర్యం చేయటం లేదు. చెప్పాలంటే ఎందుకు ధైర్యం చేయట్లేదంటే ఇప్పటి వరకు 9,000 నుంచి 8,500, 9,000 నుంచి అలా షార్ట్ సెల్లింగ్ చేసుకుంటూ కవర్ చేసుకుంటూ వచ్చారు కదా, అలిసిపోయారు. దే మస్ట్ హావ్ లాస్ట్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ మనీ. అందుకని కొంచెం సైడ్ వేస్ అయిపోయారు. అంటే పొద్దులే చూద్దాం అంటే ఏదైనా స్పెషల్ రీజన్స్ ఏదైనా ఉండి మార్కెట్ తగ్గుతుంటే అప్పుడు విజృంభిస్తారు తప్ప ప్రోయాక్టివ్గా లేరు బేర్స్. అట్ ది సేమ్ టైం బుల్స్ అంత అగ్రెసివ్గా లేరు. అందుకని నేరో రేంజ్లో మూవ్ అవుతుంది మార్కెట్. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, మార్కెట్లో ఇలా నేరో రేంజ్గా మూవ్ అవటం అనేది అది దాని ఇండికేషన్ ఏంటంటే ఇట్ ఈజ్ లైక్ ఏ కామ్ బిఫోర్ స్టామ్. దీన్నే కామ్ బిఫోర్ స్టామ్ అంటారు. ఏదో ఒక డైరెక్షన్ తీసుకోవాలి కదా మార్కెట్. అయితే మార్కెట్ డైరెక్షనల్గా ఉంటుంది. నిన్న వీడియోలో చెప్పాను కదా, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. నిన్నటి వీడియోలో చెప్పాను కదా, అయితే రేంజ్ బౌండ్గా ఉంటుంది, లేకపోతే ఒక డైరెక్షన్ తీసుకుంటుంది. అంటే ఒక డైరెక్షన్ తీసుకుంటుంది, ఒక రేంజ్కి వస్తుంది, మళ్ళీ డైరెక్షన్ తీసుకుంటుంది. అంటే ఇట్లాగా మార్కెట్ జనరల్గా ఎలా ఉంటుంది, మార్కెట్ కానీ స్టాక్ ప్రైస్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేజ్లో పెరిగింది అనుకుందాం, పెరిగిన తర్వాత కొన్నాళ్ళు రేంజ్ బౌండ్లో ఉంటుంది, మళ్ళీ అయితే పెరుగుతుంది లేకపోతే తగ్గుతుంది. అట్లా లేకపోతే మార్కెట్ తగ్గిన తర్వాత రేంజ్ బౌండ్లో ఉంటుంది, మళ్ళీ తగ్గటం కానీ పెరగటం కానీ అట్లా ఒక డైరెక్షన్ ఉంటుంది. పెరగటం తగ్గటం అనే డైరెక్షన్ ఉంటుంది. ఆ తర్వాత ఒక రేంజ్లో అక్కడక్కడే మూవ్ అవుతుంది, ఆ తర్వాత అందుకుంటుంది. ఇది రేంజ్ ఎప్పుడు బ్రేక్ అవుతుంది, అది కొంచెం ఈజీ కాదు. బట్ ఇన్సైడర్స్ అంటారు కదా, కంపెనీకి సంబంధించిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు, లేకపోతే కంపెనీతో కనెక్టెడ్గా ఉన్న బ్రోకర్స్, పెద్ద ఆపరేటర్స్, వాళ్ళకి తెలుస్తుంది, దాదాపు ముందుగా తెలుస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే రేంజ్
బ్రేక్ అయ్యే స్టేజ్లో లేదా బ్రేక్ అవుతుందని అర్థం చేసుకుని టైం వచ్చిందని పాయింట్ అర్థం చేసుకుని అక్కడికి వెళ్ళిపోతారు, బయింగ్కో సెల్లింగ్కో. వాళ్ళు వెళ్ళిన తర్వాత ముందు స్మార్ట్ మనీ ఎంటర్ అవుతుంది, వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం చూసుకుంటాం పెరగటం. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎండిసి తీసుకోండి, పిఎఫ్సి తీసుకోండి. వీటిలో ఇనిషియల్ స్టేజ్లోనే, అంటే ఇవి ఇంతకన్నా 80sలో ఎన్ఎండిసి, ఆ పిఎఫ్సి, ఇవి స్మార్ట్ మనీ ఎంటర్ అయిపోయింది ఆల్రెడీ. కొంత ఒక స్థాయిలో ఎంటర్ అయ్యి ఇక్కడి నుంచి ఇది పెరుగుతాయి అని అర్థం చేసుకుని అక్కడి నుంచి పెరగటం మొదలెట్టినాయి. ఇప్పుడు పెరగటం మొదలుపెట్టిన తర్వాత మనం ఐడెంటిఫై చేస్తున్నాం, ఎస్ ఇది ఇక్కడి నుంచి పెరుగుదల వస్తుందని. అంటే మేజర్ ప్రాఫిట్స్ వాళ్ళకు వస్తాయి. స్మార్ట్ మనీ ముందే ఎంటర్ అవుతుంది. తర్వాత కొంచెం ట్రేడర్స్, ఇన్వెస్టర్స్ ఎంటర్ అవుతారు. నిజం చెప్పాలంటే ట్రేడర్స్ కూడా పెంచేసి కొంచెం వదిలిన తర్వాత ఇన్వెస్టర్లు ఎంటర్ అవుతారు, నేను సిన్సియర్లీ స్పీకింగ్. సో అట్లా ఏంటంటే రేంజ్ డైరెక్షన్ జనరల్గా ఉంటుంది. ఎక్సెప్షనల్స్ ఉంటాయనుకుంటే ఎక్సెప్షన్స్లో ఏముండదు, ఒకే ఇదిగా ఉంటుంది. సో అయితే ఆ రేంజ్ ముఖ్యంగా నిఫ్టీకి తీసుకున్నట్లయితే పెరగట్లేదు, తగ్గట్లేదు, ఏదో ఒక స్టేజ్కి ఆగిపోయింది అంటే ఆ రేంజ్ దాని అర్థం ఏంటంటే ఇట్ ఈజ్ లుకింగ్ ఫర్ సమ్ మూవ్. ఆ మూవ్ ఏంటి? మార్కెట్స్ దేని మీద బేస్ అయ్యి ఉంటాయి? ఏదైనా ఈవెంట్స్ ఉండాలి, స్పెసిఫిక్ ఈవెంట్స్ ఉండాలి, లేదా స్పెషల్ న్యూస్ ఉండాలి. సో మార్కెట్స్ ఆర్ లుకింగ్ ఫర్ సమ్ న్యూస్ ఆర్ ఈవెంట్స్. somehow it is looking for something. అక్కడ అప్వార్డ్ కానీ డౌన్వార్డ్ కానీ డైరెక్షన్ తీసుకుంటాయి. అయితే మనకి వాలటైలిటీ ఇండెక్స్ 20 రేంజ్లో ఉంది, విక్స్ 20 రేంజ్లో ఉంది. 20 రేంజ్లో ఉండటువంటి అర్థం ఏంటంటే చాలా వరకు దిగొచ్చింది కదా, 80 దాకా వెళ్ళిన విక్స్ వాలటైలిటీ తగ్గింది. ఇంకా యాక్చువల్గా 12-14కి రావాలనుకుంటాం కదా, కానీ ప్రస్తుతానికి తగ్గే ఉంది, చాలా వరకు తగ్గుతూ ఉంది, కొద్దిగా తగ్గుతూ వస్తుంది. ఇలా తగ్గుతూ రావటం యాక్చువల్గా బుల్లిష్నెస్కి సంకేతం. అంటే మార్కెట్లో వాలటైలిటీ తగ్గటం అంటే కొంచెం మార్కెట్ ఇంప్రూవ్ అవుతుంది, పెరుగుతుందని అర్థం. అట్లాంటి ఇండికేషన్ జనరల్గా ఉంటుంది. జనరల్గా మళ్ళీ ఏదో వచ్చినప్పుడు సడన్గా ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఈ సిచ్యువేషన్ మారటానికి ఎంతసేపు అండి? అందుకే ఒక స్పెసిఫిక్గా ఇది ఇలా ఉంది, ఇలా ఉంటుంది, ఇలాగే ఉండే అవకాశం ఉంది అని చెప్పడానికి ఎందుకు వీలు పడదంటే సడన్గా ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ సడన్లీ ఇన్ ది మార్కెట్. ప్రస్తుతం అయితే స్టేబుల్గా ఉందని చెప్పాలి, మార్కెట్ స్ట్రాంగ్గానే ఉందని చెప్పాలి. బుల్స్కి ఫేవరబుల్గానే ఉంది. అయితే బుల్స్ కూడా దీన్ని మూవ్ చేసి కొంత దే ఆర్ పాజింగ్, దే ఆర్ రెస్టింగ్ అని అనిపిస్తున్నది. కొంచెం అలసట, రెస్ట్ తీసుకుంటున్నారని అనిపిస్తున్నది. అంటే అక్కడి నుంచి అయితే ప్రాఫిట్ బుకింగ్స్ మొదలు పెట్టేసిన తర్వాత ఏదో ప్రాఫిట్ బుకింగ్ మొదలు పెట్టడం ఫాలోడ్ బై షార్ట్ సెల్లింగ్, అది దట్ లీడ్స్ టు డౌన్వర్డ్ ట్రెండ్, కిందకి రావటానికి. అలా కాకుండా స్టార్ట్ బయింగ్ ఫర్దర్ అంటే మళ్ళీ ఇంకొంచెం పైకి వెళ్తుంది. అయితే ఇప్పుడున్న పొజిషన్కి 10,800 ప్లస్ 11,500 ఇదే కదా రేంజ్. అంతకని ఎక్కువ డిఫరెన్స్ రాకపోవచ్చు. ఇంకా 2 వారాలు ఉంది మనకి. రేపు ఒక రోజు ఉందనుకోండి, రేపటి రోజు తీసేస్తే 2 వారాలు ఉంది సెటిల్మెంట్. కొంచెం లాంగ్ సెటిల్మెంట్ కదా ఇది, 30th ఆగస్ట్ కదా. సో ఈ లాంగ్ సెటిల్మెంట్లో ఇంతే, ఈ రేంజే కనబడుతున్నది. పైకి వెళితే 11,500, 11,550 ±50 అనుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం కష్టమే, ఎట్లా చూసినా కానీ కష్టమే. అంటే
అప్వర్డ్ జర్నీ, లాంగ్ జర్నీకి స్కోప్ లేదు. అప్వర్డ్ లాంగ్ జర్నీకి అట్లీస్ట్ ఈ మంత్ కంటే ఆగస్ట్ మంత్కి అప్వర్డ్ లాంగ్ జర్నీకి పాసిబిలిటీ లేదు. అప్వర్డ్ లాంగ్ జర్నీకి ఎంత ఉంది పాసిబిలిటీ అంటే ఇంకా 300 పాయింట్స్ ఉంది మ్యాక్సిమం, 250 పాయింట్స్ ఇంకా చెప్పాలంటే. డౌన్వర్డ్ జర్నీకి మనం చెప్పలేం, దానికి లిమిట్ లేదు. దట్ వీ డోంట్ నో. డౌన్వర్డ్ జర్నీ వస్తే అయితే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది 11,800 11,900 లెవెల్లో సపోర్ట్, అక్కడ సపోర్ట్ ఉంది. దిగుతుంటే సపోర్ట్ ఉంది, పెరుగుతుంటే ఇక్కడ 450 550 రేంజ్లో రెసిస్టెన్స్ ఉంది ప్రస్తుతానికి. అంటే ఈ సెటిల్మెంటు ఈ రేంజ్లోనే ఎక్కడో సెటిల్ అయ్యే అవకాశం కనపడుతున్నది ప్రస్తుతానికి. ఎందుకంటే స్పెషల్గా ఏమి న్యూస్ లేవు. కాస్త గుడ్ న్యూస్, కొంచెం వ్యాక్సిన్ వచ్చేస్తున్నది అనేది గుడ్ న్యూస్. వ్యాక్సిన్ మనందరికీ అందుబాటులోకి రావటం, మనం టీకాలు పొడుచుకుని ధైర్యంగా బయటికి వెళ్ళటం, తిరగటం అనేది ఆ కార్యక్రమానికి ఒక 3 to 6 months పడుతుంది. ఎలాగో అంతవరకు చూడాలి. బట్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడటం లేదు నేను. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఇది చాలా ఇన్కన్వీనియంట్. అంటే మార్కెట్లో మూమెంటే రాకపోతే ట్రేడింగ్ ఏం చేస్తారు? కాబట్టి వెయిట్ అండ్ వాచ్, కానీ ఇప్పుడు ట్రేడింగ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడే అని ఎక్స్పర్ట్స్ అంచనా, ఎక్స్పర్ట్స్ తాలూకు అభిప్రాయం. మూమెంట్ వస్తేనే ట్రేడింగ్ చేసుకునేది. మూమెంట్ రానప్పుడు ట్రేడింగ్ చేసి ప్రయోజనం ఎందుకు? టైం వేస్ట్. నాట్ ఆల్ డేస్ ఆర్ ట్రేడింగ్ డేస్. తర్వాత ఇన్వెస్టర్స్ అంటారా, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ వరకే సాహసం చేయొచ్చు తప్ప లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించవలసిన అవసరం లేదు. ఏదైనా స్పెసిఫిక్ పర్టికులర్ స్టాకు ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను చెప్పాను చూడండి, ఈ క్లర్క్ సర్వీసెస్ అంటే నా ఉద్దేశం ఇందులో ఇన్వెస్ట్ చేయమని కొనుక్కోమని చెప్పడం కాదు, చెప్తున్నా. కొన్ని స్టాక్స్ ఉంటాయి, వాటికి టైం వస్తుంది అండ్ దే స్టార్ట్ పికింగ్ అప్. అలాంటివి కొనుక్కుని జాగ్రత్తగా వాచ్ చేసుకోవాలి. స్మాల్ క్వాంటిటీ కొనుక్కుని వాచ్ చేసుకుని తర్వాత తగ్గితే కొంచెం యాడ్ చేసుకుని వెళ్ళొచ్చు. ఎందుకంటే ఫండమెంటల్లీ స్ట్రాంగ్, బట్ దానికి టైం రాలేదు, ఇప్పుడు వస్తుంది అనుకుంటే ఇలాంటివి రేపొద్దున కరెక్షన్ వచ్చినా కూడా ఇవి పెద్దగా తగ్గవు. ఎందుకంటే పెరిగింది లేదు కాబట్టి తగ్గేది ఉండదు. పైగా దానికి పెరిగే టైం వచ్చింది కాబట్టి ఆ పెరిగే మోడ్లో ఉంటుంది కానీ తగ్గే ఇది దీనిలో ఉండదు. అందువల్ల సెలెక్టివ్గా ఎక్కడన్నా తీసుకోవచ్చు తప్ప లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి కన్వీనియంట్ టైం మాత్రం కాదు అని నా అభిప్రాయం. అంటే ఇది నా అభిప్రాయం మాత్రమే కానీ మీరు ఫాలో అవ్వాల్సిన పని లేదు. నెక్స్ట్ పాయింట్ అండి, కంపెనీ రిజల్ట్స్ ప్రైస్ మూమెంట్స్కి కనెక్షన్ ఉందా అంటే కొరిలేషన్ ఉన్నట్టు అనిపిస్తుంది, లేనట్టు అనిపిస్తుందండి. కొరిలేషన్ ఉందా లేదా అంటే ఆన్సర్ ఈజ్ ఎస్ అండ్ ఆన్సర్ ఈజ్ నో. చాలామంది ఏంటంటే కంపెనీ ఇంత బాగా రిజల్ట్స్ బాగా వచ్చినాయి, ఏంటి జరిగింది, పడిపోయింది ఏంటి అంటారు. కొంతమంది కంపెనీ రిజల్ట్స్ బాగోలేదు, లాసులు వచ్చాయి, పెరిగిపోతున్నది ఏంటి అంటారు. ఎందుకని అంటే రిజల్ట్స్ని బేస్ చేసుకుని ఈ కంపెనీ పెరుగుతుంది, ఈ ప్రైస్ పెరుగుతుంది, రిజల్ట్స్ తర్వాత ఇది పెరుగుతుంది, లేదా రిజల్ట్స్ తర్వాత తగ్గుతుంది అని చెప్పలేము. తర్వాత రిజల్ట్స్ బాగుంటే పెరుగుతుందని చెప్పలేము, రిజల్ట్స్ బాగోకపోతే తగ్గుతుందని కూడా చెప్పలేము. దానికి ఉన్నటువంటి డిమాండ్ సప్లై ఆస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. డిమాండ్ సప్లై అంటే ఇంతకుముందు కూడా చెప్పున్నాను, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నా. కంపెనీ రిజల్ట్స్ బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేసి ముందుగానే కొనేసారనుకోండి, కొనుక్కుంటూ వెళ్ళిపోయారనుకోండి, పైకి కొనుక్కుంటూ వెళ్ళిపోతే కంపెనీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఉన్నా కానీ, బాగున్నాయి రిజల్ట్స్ అనిపించినా కానీ పడేస్తారు. పడేటువంటి ఏం లేదు, ప్రాఫిట్ బుకింగ్ వచ్చేస్తుంది, ఫటాఫట్ అమ్మేసుకుని బయటకు వచ్చేస్తారు. లాంగ్ పొజిషన్స్ ఉన్నవాళ్ళు కవర్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వరు, టైం ఉండదు. ఇప్పుడు కూడా మార్కెట్ ఫాలింగు, ఏదైనా స్టాక్ ప్రైస్, స్టాక్ కానీ లేకపోతే ఇండెక్స్ కానీ పడేటప్పుడు మీకు చెప్పి పడదు, మీకు అంతగా టైం కూడా ఇవ్వదు. ఫాస్ట్గా స్టీప్గా ఉంటుంది తగ్గేటప్పుడు.
ఒరబడి ఎక్కువగా ఉంటుంది. పెరిగేటప్పుడు చెప్పి పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, లాస్ట్ 1 మంత్ 1.5 మంత్స్లో మార్కెట్ చెప్తూనే ఉంది, మార్కెట్ నేను బలంగా ఉన్నాను, పెరుగుతున్నాను, ఇంప్రూవ్మెంట్ సైడ్ ఉన్నాను చెప్పే పెరిగింది ఆల్మోస్ట్. చూడండి, మన వీడియోలో కూడా మనం డిస్కస్ చేసాం. లాస్ట్ 1 మంత్ 1.5 మంత్స్ వీడియోలో వీక్నెస్ ఈ పడిపోతున్నది మార్కెట్ అని చెప్పిన సందర్భాలు చాలా తక్కువ. 2-3 సార్లు ఎప్పుడో చెప్పడం జరిగిందేమో, ఏది కొంచెం ఇండికేషన్స్ వచ్చినప్పుడు. కానీ అవి ఆ ఇండికేషన్స్ కూడా ఫిజిల్ అవుట్ అయిపోయాయి. మార్కెట్లో కరెక్షన్ ఖాయమే, వచ్చి తీరుతుంది. అది రావాల్సింది 1-2 సార్లు రావాల్సింది ఆగిపోయి మళ్ళీ నార్మల్ అయిపోయింది. అట్లాంటి 1-2 సందర్భాలు 2-3 సందర్భాలు తప్ప మిగిలిన అన్ని సందర్భాల్లోనూ మనం ఏమనుకున్నాము, మార్కెట్ బుల్లిష్గానే ఉంది, బాగానే ఉంది, ఇట్ ఈజ్ ఆన్ ది రైజింగ్ స్ప్రీ అని అనుకున్నాం. ఎందుకని? బికాజ్ టెక్నికల్లీ మార్కెట్స్ ఆర్ ఇన్ సౌండ్ ఫుటింగ్. ఎప్పటి వరకు నడుస్తుంటే బండి నడుస్తున్నంత వరకు బండే, నడవకపోతే మొండి. సో నడుస్తుంది కాబట్టి బండి అంటున్నాం. అయితే పడేటప్పుడు మాత్రం పడదు, గుర్తుపెట్టుకోండి. టప్ అంటుంది. అయితే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం స్పీడ్గా స్టీప్గా పడటానికి అవకాశాలు తక్కువ. కరెక్షన్ వస్తుంది కానీ చిన్నగా పెద్దగా ఎక్స్పెక్ట్ చేయొద్దు, పెద్ద కరెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అయితే ఇక్కడి నుంచి 11,500-600 రేంజ్కి వచ్చాక అక్కడి నుంచి ఇంకా 12,000-13,000 చూడకండి. ఆల్రెడీ కొంచెం చాలా పీక్ లెవెల్కే వచ్చింది రికవరీ. అది అట్లా చేస్తే ఓవర్ ఎక్స్పెక్టేషనే. అలా కాకుండా ఎప్పుడైనా ఒకరోజు 6 రోజు తగ్గితే ఇంకేముంది, ఇక్కడి నుంచి పడిపోతుంది మార్కెట్, మొదలైంది కరెక్షన్ అని కూడా లీడ్ తీసుకోకూడదు. చూసుకోవాలి, జాగ్రత్తగా చూడాలి. క్లియర్గా సెల్ సిగ్నల్ కనిపిస్తే తప్ప సెల్లింగ్కి వెళ్ళకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇప్పుడు రిజల్ట్స్ గురించి చెప్తున్నాను కదా, మీకు ఎగ్జాంపుల్ చూడండి. అరబిందో ఫార్మా రిజల్ట్స్ బాగున్నాయి. ఈరోజు 5% తగ్గింది. పెరిగేటప్పుడు కూడా అలాగే పెరిగింది. రోజు 5%, 6%, 8% అలా పెరిగింది. అంటే బాగా ఓవర్ బాట్ పొజిషన్లో వెళ్ళింది. రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ రాగానే ఆఫ్లోడ్ చేయటం మొదలుపెట్టేశారు. అంటే ప్రాఫిట్ బుకింగ్. రిజల్ట్స్ బాగోక పడిపోయిందని కాదు, అంటే రిజల్ట్స్ ముందు పెంచేస్తే రిజల్ట్స్ తర్వాత ఎక్కువ ఛాన్స్ ఏంటంటే తగ్గిపోవడానికి, పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విషయం గుర్తుంచుకోవాలి. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. అశోక్ లేలాండ్ చూడండి. అశోక్ లేలాండ్ రిజల్ట్స్ కన్సాలిడేటెడ్ నెట్ లాస్ తెలిసిన విషయమే కదా. పాపం ఆటోమొబైల్ ఇండస్ట్రీ పరిస్థితి ఏం బాగోలేదు కదా. ముందు కూడా గొప్పగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయటం లేదు నేను. బాగా ఇంప్రూవ్ అవుతుంది తప్ప గొప్పగా ఉంటుందని అనుకోవటం లేదు. అందుకని ఆటోమొబైల్ ఇండస్ట్రీ కొన్నాళ్ళు వదిలేసి వేరే ఇండస్ట్రీస్కి వెళ్ళటం బెటర్. ఆటోమొబైల్కి బదులు ఐటీ లాంటి వాటికి వెళ్ళటం బెటర్. బట్ చూసారా, ఈరోజు 14% పెరిగింది అశోక్ లేలాండ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఒక్క రోజులో. చూసారా, రిజల్ట్స్ బాగోలేదు. అంటే ఏంటి? ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్. రిజల్ట్స్ అంటే కంపెనీ పెర్ఫార్మెన్స్ ఇక వర్స్ట్ ఈజ్ ఓవర్, ఇక్కడి నుంచి కంపెనీ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుందనే ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్లో ఇవాళ పెరగడం జరిగింది. ఓకే, మరి ఈ క్లర్క్ సర్వీసెస్ చూద్దాం. అంటే దీని గురించి కొద్దిగా విపులంగా చెప్తాను. ఈ క్లర్క్ సర్వీసెస్ 1812 కోట్లండి. ఏది? మార్కెట్ క్యాప్. అంటే ఏంటిది? మినీ క్యాప్ అని చెప్పాలి. స్మాల్ క్యాప్ అంటాం కంటే కూడా మినీ క్యాప్ అని చెప్పొచ్చు. పోనీ స్మాల్ క్యాప్ అని చెప్పుకుందాం. స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుభవజ్ఞులు అయితే ఓకే, అయితే అనుభవజ్ఞులైనా అయ్యి ఉండాలి. లేకపోతే అట్లీస్ట్ ఎక్కువ ధైర్యవంతుడై ఉండాలి. రిస్క్ ఎవర్స్ కాకుండా ఓకే ఐ కెన్ టేక్ రిస్క్ అన్నట్టుగా బ్రిస్క్గా ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈ కంపెనీ ఇది దాదాపు లాస్ట్ 3 years చెప్పాలంటే పెర్ఫార్మెన్స్ బాగోలేదు. ఒకప్పుడు చక్కగా బాగా ఫాస్ట్గా వెళ్ళిందే,
వెళుతూ 37 కోట్లు ఎంతో ఉంది దీని ఈక్విటీ. దీని ఫేస్ వాల్యూ 10 రూపీస్. దీని మార్కెట్ ప్రైస్ ఎంత ఉందండి? నేను రాయలేదా ఇక్కడ? రాయలేదు. మార్కెట్ ప్రైసు 600 పైచిలకే వచ్చినట్టుంది. 10 రూపాయల షేరు. యాక్చువల్గా ఇది 1500 ఆ రేంజ్లోకి వెళ్ళిన షేరు. ఇంకా పైకి వెళ్ళిందేమో ఆశ్చర్యం లేదు. ఇది ఐటీ ఇండస్ట్రీకి సంబంధించింది. అయితే ఈరోజు సర్ప్రైజ్గా రిజల్ట్ వచ్చింది. చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది. మేబీ ఇట్ ఈస్ ఎ సర్ప్రైజ్ టు ది మార్కెట్. 51 crore ప్రాఫిట్, అంటే ప్రాఫిట్ ఈజ్ అప్ 30%. సర్వీస్ ఇండస్ట్రీ అండి, ఐటీ ఇండస్ట్రీ 30% అప్. దీని గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా చాలా ఎక్కువే. మంచి చక్కగా పెద్ద స్ట్రైడ్స్ వేసుకుంటూ వెళ్ళే కంపెనీ. అయితే ఈ మధ్యకాలంలో లాస్ట్ 1.5-2 yearsలో కొంచెం చాలా స్లో అయింది. దానికి అనుగుణంగానే ప్రైస్ కూడా బాగా తగ్గింది, షేర్ ప్రైసు. ఇది 623 అండి ప్రైసు. దీని ప్రైసు సిఎంపి కరెంట్ మార్కెట్ ప్రైసు 623, 20% అప్ ఇన్ 1 day. ఈ ఒక్కరోజు 20% పెరిగింది. మీరు గమనించారో లేదో, స్మాల్ క్యాప్స్ పెరిగితే ఇంత పెరుగుతాయి ఒక్క రోజులో. ఆశ్చర్యమేం లేదు. తగ్గినా కూడా అంత తగ్గిపోగలవు. అంటే గుండె ధైర్యం కలవాళ్ళు అయి ఉండాలి. గుండె ధైర్యం కలవాళ్ళు మాత్రమే స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేయాలి. అది కూడా తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి. స్మాల్ క్యాప్స్లో ఎప్పుడు కూడా టోటల్ ఇన్వెస్ట్మెంట్లో మనం స్మాల్ క్యాప్స్లో పెట్టే ఇన్వెస్ట్మెంట్ టోటల్ అంటే 1 లక్ష రూపాయలు పెట్టామంటే స్మాల్ క్యాప్స్లో 20-25,000 కంటే ఎక్కువ పెట్టకూడదు. మ్యాక్సిమం 30,000. బాగా కరుడు కట్టినవాడు, కొంచెం ధైర్యవంతుడు అనుకోండి, కొంచెం తెలిసినవాడు అనుకోండి, కొంచెం ఎక్స్ట్రా వెళ్ళొచ్చు. ఎందుకంటే స్మాల్ క్యాప్స్లోనే మల్టీ బ్యాగర్స్ ఎక్కువ వస్తాయి. కానీ అందులో మిగిలేవన్నీ తగిలేవన్నీ అది చాలా కష్టం చూసుకోవడం. పోయేవి చాలా ఎక్కువ ఉంటాయి, మిగిలేవి తక్కువ ఉంటాయి. కానీ మిగిలినవి ఏదైనా ఉంటే అది అందుకుంటే పట్టుకుంటే, ఎందుకంటే పెద్ద కంపెనీలన్నీ ఒకప్పుడు స్మాల్ క్యాప్సే కదండి. రాళ్లల్లో రత్నాలు ఏరుకోవటం అనమాట. చాలా కేర్ఫుల్గా ఉండాలి. వీటిలో మల్టీ బ్యాగర్స్ వస్తాయి. అయితే ఈ క్లర్క్స్ ఒక్క రోజులో 20% పెరిగిందండి. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. 500 దగ్గర ఉన్న షేరు 600 అయిపోయింది. అంటే ఒకప్పుడు 400 నేను చూశాను ఆ మధ్యనప్పుడు. 400 చిల్లర కూడా వచ్చింది. అంటే చూస్తూనే ఇట్లాంటివి, అంటే ఫండమెంటల్స్ అవి స్టడీ చేసుకుని ఇట్లాంటివి పికప్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే చూస్తూనే 20%, 40%, 60%, ఒక్కోసారి 100% ప్రాఫిట్స్ వస్తాయి. చాలా కేర్ఫుల్గా స్టడీ చేసి సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే అండి. సో స్మాల్ క్యాప్స్కి ఉన్నటువంటి స్పెషాలిటీ అది. తర్వాత రేపటి మార్కెట్ రేపే. వీకెండ్ ఎలా ఉంటుందో చూద్దాం. వీకెండ్ ఫైనల్గా ఓవరాల్గా రివ్యూ టోటల్ వీక్ ఎలా ఉంది పొజిషన్ అనేది రేపు చూద్దామండి. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.